జిల్లాలో కూడా దంచి కొడుతున్న ఎండలు చెప్పవచ్చు. దాదాపు రోజుకి జిల్లా వ్యాప్తంగా 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు అయితే పెరుగుతున్నాయి. ఉదయం నుంచి ఎండలు బయటికి రావాలంటే ఎండలో ప్రజలు జంగుతున్న పరిస్థితి అక్కడ కనిపిస్తోంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్ చెప్పండి. కాలం సమీపిస్తున్న కొలది ఇటు ఉష్ణోగ్రతలు గరిష్టంగా పెరుగుతున్నాయి. గత మార్చి చివరి నుంచే కూడా 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఇటు మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా కూడా 42 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదుతున్నాయి. మరి క్రమంలో బయటకు వెళ్లాలంటే కూడా ఇటు వృద్ధులతో పాటు మహిళలు, చిన్నారులు కూడా జంకుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా మంచిర్యాల జిల్లాతో పాటు పక్కనే ఉన్నటువంటి కొమ్రమి, మాసిబాద్ జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ఇటు వేసవి దృష్ట్యా ఉష్ణోగ్రతలు గరిష్టంగా పెరుగుతూ ఉండడంతో తాగునీటి కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో తీవ్ర ఇబ్బందులు నెలకొంటున్నటువంటి పరిస్థితి మనకు ప్రధానంగా చెప్పుకోవచ్చు. మరి దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు కూడా తాగునీటి ఎద్దడి లేకుండా నివారణ చర్యలు చేపట్టాలంటూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో అధికారులు కూడా దానికి సంబంధించి భూగర్భ జలాలు అడుగంటిన ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా తాగునీటికి సంబంధించినటువంటి ఎద్దడి నివారించేందుకు కూడా చర్యలు చేపట్టారని చెప్పవచ్చు. మరి దీనికి సంబంధించి ఇప్పటికీ ఇటు ఎండ తీవ్రత పెరుగుతున్నటువంటి దృష్ట్యా ఇటు తప్పనిసరి అయితే తప్ప అత్యవసర పనులు ఉంటే తప్ప బయటకు వెళ్ళవద్దని వైద్యులు కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి మరి మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ మంచిర్యాల పారిశ్రామికగా ఉన్నటువంటి మంచిర్యాల జిల్లా కేంద్రంతో పాటు చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి నిత్యం వేలాది మంది వస్తున్నటువంటి పరిస్థితి. మరి ఎండ వేడిమికి ఖచ్చితంగా అవసరం ఉన్నటువంటి పరిస్థితులనే తప్ప బయటికి రావద్దంటూ వైద్యులు సూచిస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఇటు వృద్ధులు, మహిళలు కూడా తమ పనులను ఉదయం 10 లోపే పూర్తి చేసుకోవాలని, చివరికి సాయంత్రం ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా వేడిగాలులు వీస్తూ ఉంటూ ఉష్ణోగ్రతలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో సాయంత్రం 6 తర్వాతనే బయటికి వెళ్ళాలన్నా, ఊర్లకు కానీ ఇతర ప్రాంతాలకు వెళ్ళాలన్నా కూడా ఆ సమయం లోపే వెళ్ళాలని, మధ్యలో ఎక్కువగా ఎండ ఉన్నటువంటి తీవ్రత ఉన్నటువంటి సమయంలో బయటికి రావద్దంటూ సూచిస్తున్నారు. మరి ముఖ్యంగా చిన్నపిల్లలు అయితే ఇటు వేడిమికి తట్టుకోలేక డిహైడ్రేషన్ కు గురయ్యేటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో వెంట నీళ్ళ బాటిల్కి సంబంధించిన నీళ్ళ కూడా తీసుకొని వెళ్ళాలని, అలాగే తలకు ఇటు క్యాప్ కానీ ఇతరత్ర ధరించి తగు జాగ్రత్తలతో పాటే బయటకు వెళ్ళాలంటూ వైద్యులు సూచిస్తున్నారు. మరి ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో గత ఏడాది ఏదైతే మార్చి నుంచి ఏప్రిల్ వరకు ఉన్నటువంటి ఉష్ణోగ్రతలకు భిన్నంగా ఈ ఏడాది ఉష్ణోగ్రతలు అధికంగా ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వాతావరణ శాఖ అధికారులు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసినటువంటి పరిస్థితి మనకు ప్రధానంగా చెప్పుకోవచ్చు. మరి ఈ క్రమంలోనే 42 నుంచి 44 డిగ్రీల కొద్ది రోజులుగా నమోదవుతున్నటువంటి ఈ నేపథ్యంలో మంచిర్యాల జిల్లాతో పాటు కుమ్రమి, మాసిబాద్ జిల్లాలో కూడా ఎల్లో అలర్ట్ వాతావరణ శాఖ అధికారులు జారీ చేశారు. మరి దీనికి సంబంధించి తగు జాగ్రత్తలతోనే దీనికి మనం వడదెబ్బకు గురి కాకుండా తగు జాగ్రత్తలు పాటించాలంటూ వైద్యులు కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఈ ఏడాది ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కువ ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఎక్కువగా బయటి ప్రాంతాలు తిరగకుండా ఉండేందుకే తగు సమయాన్ని వెచ్చించాలని చెప్పేసి వైద్యులు సూచిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. మరి ఈ ఎండల తీవ్రత దృష్ట్యా కూడా భూగర్భ జలాలు కూడా అడుగంటిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. పక్కనే ఉన్నటువంటి ఎల్లంపల్లి జలాశయానికి సంబంధించి కూడా భూగర్భ జలాలు కూడా తగ్గుముఖం పట్టినటువంటి పరిస్థితి కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. గత ఏడాది అయితే 10 టీఎంసీలు ఉన్నటువంటి ఎల్లంపల్లి జలాశయంలో ప్రస్తుతం 7.5 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉందని చెప్పేసి ఇప్పుడు అధికారులు కూడా చెప్తున్నారు. మరి దీనికి రాబోయే రోజుల్లో కూడా ప్రధానంగా ఎక్కువగా గరిష్టంగా ఉష్ణోగ్రతలు నమోదైనటువంటి మే నెలలో ఎక్కువగా తాగునీటికి సంబంధించిన తీవ్ర ఎద్దడి కూడా నెలకొనేటువంటి పరిస్థితిని నెలకొందో తగు ముందు జాగ్రత్త చర్యలు కూడా చేపట్టాలని జిల్లా కలెక్టర్లు కూడా సమావేశం ఏర్పాటు చేసి అధికారులు కూడా పలు సూచనలు కూడా జారీ చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఇప్పటికీ పూర్తి స్థాయిలో కూడా జాగ్రత్తలు తీసుకుంటేనే తప్ప దానికి ఎండ దెబ్బకు వడదెబ్బకు గురి కాకుండా ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడుకోవాలని వైద్యులు, అధికారులు కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. వారు నరేష్ అంటే ప్రజాసేవ సంఘాలు అక్కడ ప్రజలకి సేవ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రజాసేవ సంఘాలు వాళ్ళకి మంచినీటి ఫెసిలిటీస్ కానీ ఇలాంటి ఫెసిలిటీస్ ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నాయా? తప్పకుండా వరుణ్, ఎందుకంటే ఇక్కడ పారిశ్రామిక ప్రాంతం కావడం, జిల్లా కేంద్రం కావడంతో ఊర్లకు వెళ్లే వాళ్ళు కానీ నిత్యం తమ అవసరాలకు వచ్చేటువంటి ప్రజలకు అవసరాల ఉన్నటువంటి దృష్ట్యా ఇప్పుడు ప్రధాన కూడళ్లు ఏవైతే ఉన్నాయో ఐబీ చౌరస్తాతో పాటు బస్టాండ్ తదితర ప్రాంతాల్లో కూడా స్వచ్ఛంద సేవా సంస్థలతో పాటు కొంతమంది సంఘాలు ఏదైతే పలు సంఘాలు కూడా మార్వాడి యువమంచు లాంటి సంఘాలు కూడా ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చలివేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ప్రధాన కేంద్రాలైనటువంటి మండల కేంద్రాల్లో కూడా తాగునీటికి సంబంధించి చలివేంద్రాలను కూడా ఇప్పటికే ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. దానికి సంబంధించిన విజువల్స్ కూడా ప్రస్తుతం మనం చూడొచ్చు. అయితే దాంతో పాటు బస్టాండ్ ప్రాంతాల్లో కూడా
మరిన్ని చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి పలువురు ప్రజలు కూడా కోరుతున్నారు. మరి వెంట కూడా వారు తాగునీటికి సంబంధించి తగు చర్యలు చేపట్టాలని చెప్పేసి తాగునీటికి సంబంధించినటువంటి బాటిల్లో నిత్యం వెంటే ఉండాలని, అలాగే వృద్ధులు ఎవరైతే ఉన్నారో ఇటు ఎండ వేడిమికి తట్టుకోలేనటువంటి పరిస్థితి నెలకొన్నటువంటి నేపథ్యంలో తగు జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు వరుణ్.